హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ, దోసలోకి చాలా టేస్టీగా ఉండే 4 రకాల చట్నీ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చట్నీని వైజాగ్‌లో రోడ్ సైడ్‌న ఒక టిఫిన్ బండి దగ్గర టేస్ట్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. ఆ బండి వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి ఈ చట్నీ ప్రిపరేషన్ని తెలుసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ ప్రిపరేషన్ని చూసేద్దాము. ఈ చట్నీ కోసమని కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పులు క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి వీటిని ఫ్రై చేశారంటే ఈ పప్పులు ఎండుమిరపకాయలు మాడిపోయి చట్నీ టేస్ట్ మారిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఇంచుల వరకు అల్లాన్ని వేసుకోండి. తర్వాత 4-5 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. తర్వాత టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది, లేకపోతే చట్నీ పచ్చి వాసన వచ్చేస్తుంది. టమాటా ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయ టమాటా మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తుంచుకుని ఒక ఎండుమిరపకాయని వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంత పునుగులు ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ టమాటా చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెండవ చట్నీ రెసిపీ అండి, పల్లీ చట్నీ రెసిపీ. ఈ చట్నీని చేయడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పల్లీ చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత దీనిలోకి 1/2 కప్ వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేయించుకోండి. పల్లీలని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో కనుక పల్లీలను వేయించారంటే పైన వేగుతాయండి, లోపల పచ్చిగా ఉంటాయి. చట్నీ టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని పల్లీలని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. పల్లీలు చూసారా చక్కగా వేగాయి. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. తర్వాత కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. నేనైతే పెద్దవి 2 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసమని పోపు కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకొని
తాలింపుని ఫ్రై చేసుకోండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ పల్లీ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పునుగులు, ఊతప్పం, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పల్లీ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో పల్లీలు, ఉల్లిపాయతో చాలా సింపుల్గా చేసేటువంటి చట్నీ రెసిపీని చూద్దామండి. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ చట్నీ తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని కడాయిలో 1 స్పూన్ వరకు నూనెని తీసుకోండి. తర్వాత దీనిలోనే 4-5 ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఇదే నూనెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పుని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన 1 ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా మెత్తబడిన తర్వాత కొంచెం చింతపండు, అలాగే 1/2 అంగుళం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ దోరగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి 1/2 కప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోండి. మీరు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. పల్లీలను వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత దీనిలోనే ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసమని తాలింపు గిన్నెలో 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి. తాలింపు వేగేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఫాస్ట్గా చేసేటువంటి పల్లీ చట్నీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ చట్నీ కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే తాలింపు పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే తాలింపు పెడుతున్నానండి. తాలింపు గిన్నెలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని ఫ్రై చేసి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి కలిపి ఈ తాలింపుని చట్నీలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా చాలా సింపుల్గా పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చు.
ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.